అమ్మో నేనేమి మాట్లాడమ్మా, నేను ఎవరికి ఏమి అన్యాయం చేయలేదమ్మా. నేను అమ్మా నా వాళ్ళని నేను చూసుకున్నా అమ్మా, నన్ను తేరో వచ్చిందమ్మా నాయమ్మా. అవునమ్మా, ఎందుకు ఎందుకో తర్వాత చెప్తాను. ఆ వీడియో ఎవరు మీరే వైరల్ చేసిరా లేకపోతే బయట వస్తుందా? ఎవరు రోడ్డు మీద కొడితే రోడ్డు మీద చేసి అంతే, ఎవరు చేసింది తెలియదు. అంటే ఎందుకు ఆ వీడియోలో కూడా మీకు క్షమాపణ చెప్పిండు? చూసిర్రా వీడియో? ఏం క్షమాపణ చెప్పిర్రు? మీరు అన్యాయం చేసిర్రు ఏం చెప్పిండు? ఏ సమర్పణ నాకు తెలియదు. నాయన తోటి నెల రోజు సంది నేను మాటలేదు ముచ్చట్లేదు, నా అమ్మ అని పిలవలేదు. ఊళ్ళో చెప్తున్నా కదా, అసలు మాటలే లేవు మీకు. ఆయన పోయింది కొట్టినప్పటి నుంచి మాటలు లేవా? లేవు, 4 నాట్లు కొట్టిండు. అది లాస్ట్, అది ఫోన్ లైన్స్ కూడా అది లాస్ట్ కొట్టుకో. అంటే ఏంది ఇప్పుడు ఆయనకి పరిస్థితి బాగాలేదు, మిమ్మల్ని డబ్బులు అడిగిందంట, మీరు ఇవ్వనంట. పరిస్థితి బాగాలేకుంటే పోయిన సంవత్సరం 2 లక్షలన్నర ఇచ్చిన, 5 తులాల పుస్తలు తాడిచ్చిన. నీ పరిస్థితి బాగాలేకపోతే ఇచ్చిన 2 లక్షలన్నర ఇచ్చిన పోయిన సంవత్సరం. నా కొడుకు బాధపడుతుండాలి, నా పిల్లగాడనే బాధపడుతుండని ఇస్తే కదా. ఇంకా ఉన్నాయి 20-30 లక్షలు వంతాన పెట్టినావు. ఇట్లా అంటే నా తాను లేవురా, ఉన్న కాడికి ఇచ్చిన. మీరు అప్పటికైనా డబ్బులు ఇస్తూనే ఉన్నారు అడిగిన ఇట్లా ఆ బాధ అని అడిగితే ఇస్తూనే ఉన్నా. మా ఇంకా ఉన్నాయంటే నేను ఏడికెళ్తే బీరప్ప గుళ్ళ పెడితే బీరప్ప గుళ్ళ తానం చేసి పెద్దల మనుషులు చెప్పిర్రా నా దగ్గర డబ్బులు లేవు, మా కొడుకు డబ్బులు అడుగుతున్నాడు అని చెప్పి. ధర్మం తింటా కూడా అన్న వద్దులే అని అన్నది భార్యని. 2 వచ్చిర్రు భర్త భార్య బీరప్ప గుళ్ళ. ఆడికి కూడా వస్తే దంగలే 4-5 మాటలు పెట్టినా. ఇల్లు అయితే 3 భాగాలు చేయాలని చెప్పిన. మరి నేను ఎక్కడ పోవాలం అన్నా, ఒప్పుకోలే. డబ్బుల కోసం అని పెట్టిండు ఆయన, డబ్బుల కోసం. నేను ఇస్తూనే ఉన్నా. ఏ సొంత కొడుకు కూడా తల్లి మీద చేయి చేసుకోడు, ఎందుకు అంత వరకు వచ్చింది? ఆ నెత్తిలో శని కూర్చున్నది. ఆ నెత్తిలో శని కూర్చొని నన్ను ఒక్క చెటాన చెంప దెబ్బ కొట్లే. అమ్మ అని పిలిస్తే, నోరు తోటి పిలిస్తే బస్తీన మొత్తం మెచ్చుకుందురు నా కొడుకుని. నా కొడుకు పిలువలే, అది అంతే. నేను బయట అయ్యనే అయ్యా సరే. ఒకవైపు కుటుంబం అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు కుటుంబ కలహాల వల్లనే అతను చనిపోయాడని ప్రస్తుతం అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది. మరోవైపు చాలా మంచి వ్యక్తి అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. అదే కాక కుటుంబ కలహాలే, తల్లి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒకవైపు ఇల్లు కట్టేటప్పుడు కూడా నేనే ఉన్నాను, మొత్తము ఇల్లంతా కూడా నేనే కట్టాల్సి వచ్చింది, మరోవైపు రియల్ ఎస్టేట్ బాగలేకపోవడం వల్ల నేను డబ్బులు అడగాల్సి వచ్చింది, నా తల్లి దగ్గర డబ్బులు ఉన్న తర్వాత కూడా నాకు ₹1 కూడా ఇవ్వలేదు, నా పరిస్థితి బాగాలేదు, నా మానసిక పరిస్థితి బాగాలేదు, అదే కాకుండా నాకు ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎన్నిసార్లు నా తల్లిని అడిగినప్పటికీ తను నిరాకరించడం, దానివల్ల ఇంటి దగ్గర పెద్ద గొడవ కావడము, అది కాస్త వాళ్ళ మరదలు వీడియో తీసి వేరే పొలిటీషియన్స్కి ఆ వీడియోని ఇవ్వడము, వేరే పార్టీస్ కూడా దాన్ని వైరల్ చేయడం, మొత్తం అంతా కూడా నా పరువు పోయిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం. అతను ఆ సెల్ఫీ వీడియోలో తీవ్రమైన మనస్తాపంకి గురై మరి అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబం మాత్రం మాకు న్యాయం జరగాలి, సొంత తల్లి వల్లనే అతను చనిపోయాడంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. ఉప్పల్ బీజేపీ సీనియర్ లీడర్ రేవేలి రాజు బలవన్మరణానికి పాల్పడ్డాడు. బీబీ పౌండ్లో దూకి మరీ చనిపోయాడు. ఒకవైపు కుటుంబ కారణం వల్లనే నేను చనిపోతున్నానంటూ ఒక సెల్ఫీ వీడియో పెట్టడం, దాంట్లో నా అమ్మని నేను కొట్టాను, తప్పు చేశానంటూ క్షమించమని ఆ వీడియోలో కోరడం, అదే కాకుండా నా కుటుంబానికి నాకు చేసిన అన్యాయం నా కుటుంబానికి చెయ్యకు, నా కుటుంబం చాలా ఇన్నోసెంట్ అంటూ కూడా సొంత అమ్మని కోరడం. మరి సొంత అమ్మని కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, బలవన్మరణానికి పడ్డానికి అవసరం ఏమొచ్చింది అనేది కూడా అనేక డౌట్స్ అయితే వస్తున్నాయి. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళ భార్య ఉంది. అమ్మ నమస్తే, అసలు ఏం జరిగింది? బీజేపీ సీనియర్ లీడరు, మరోవైపు చాలా మంచి వ్యక్తి అని చెప్తూ ఉంటారు, అటువంటిది ఒక సెల్ఫీ వీడియో పెట్టుకొని దాంట్లో నేను బలవన్మరణానికి పాల్పడుతున్నాను, నా అమ్మని సొంత అమ్మని నేను చేయి చేసుకున్నాను, అదే కాకుండా నాకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు అని, నా కుటుంబానికి జరగొద్దు అన్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి మీ కుటుంబ కలహాలు ఏంటి? అమ్మ మా ఆయన కుటుంబాన్ని ఫస్ట్ నుంచి ముందుకు తీసుకొచ్చింది మా ఆయనే.
మా మామయ్య తాగిపోతుండే, మా మరిది పిలిచి వచ్చి పడిపోతుండే అనారోగ్యంతో. మా ఆయన ముందుండి వాళ్ళని నేనే మనిషిండేనే, నేనే తెలివి కల్లోని కొంచెమని కుటుంబాన్ని ముందుకు తీసుకొచ్చిండు, పైకి తీసుకొచ్చిండు. ఆయనకు కొంచెం పెట్టుబడి పెట్టిండు ఇంటికి, ఆయన కొంచెం పైసలు పెట్టిండు. నా పెళ్లి తర్వాత కూడా నా కట్నం పైసల్ని తీసుకొచ్చి ఇంటి నిర్మాణానికి పెట్టిండు, మొత్తం చేసిండు, మొత్తం పనులు ఆయన్ని చేసిండు. మా మామ చనిపోతే కూడా మొత్తం ఆయన పెట్టుకున్నాడు. మా అత్తమ్మ రూపాయి పెట్టలేదు. ఇంటి రెంట్స్ వస్తే కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు. దాంట్లో నుంచి తిండి, ఫుడ్, బట్ట పొట్ట అన్ని ఖర్చులు మేమే భరించినాము. మా ఆయనకి కొంచెం తెలుగుందని వాళ్ళు మొత్తము మా ఆయన మీదే భారం వేసిర్రు. అమ్మ ఇప్పుడు కొంచెం బిజినెస్ రన్ అవుతలేదని నా డబ్బులు నాకు కావాలని కొంచెం అడిగిండు. అడిగితే లేవన్నారు. అన్నీ అడిగిండు, లేవన్నారు. ఆమె ఎన్ని రోజుల నుంచి రెంట్స్ తీసుకుంటుంది. రెంట్స్ ఏం చేస్తున్నావు అమ్మా, నాకు కొంచెం డబ్బులు సాయం చేయని అడిగిండు. రెంట్స్ నేను ఇవ్వను, నా దగ్గర లేవు అన్నది. 25,000 వస్తుండే మంత్లీ. అవి ఏం చేసిందో తెలియదు. సొంత కొడుకు చెప్పలేదు. ఇంటిని నడిపించి ముందు నడిపించిన కొడుకే చెప్పలేదు. ఆమె ఏం చేస్తుందో తెలియదు. ఇద్దరే కొడుకులు. ఫస్ట్ కొడుకునే, రెండో కొడుకు పిడిసి వచ్చిండే చిన్నప్పటి నుంచి. ఆయన ఆరోగ్యం బాగుండదని ఆయన ఏమి పని చేయకపోతుండే, ఒక్క పని కూడా చేయకపోతుండే. ఇంట్లో వండి పెడితే తిని కూర్చుంటుండే. ఆయన 30 years వచ్చేవారు కూడా వండి పెడితే తిని కూర్చున్నాడు అంతే. ఆయన ఆరోగ్యం బాగాలేదని ఇంటి బడ్డేనంతా తనపైన నేర్చుకున్నాడు. మా ఆయన తనపైన నేర్చుకుని ముందుకు నడిపిస్తున్నాడు కుటుంబాన్ని. పండగలైనా పబ్బాలైనా ఏదైనా. మా మామయ్య చనిపోతే కూడా సింగిల్ ఎంపీ కూడా మా అత్తమ్మ దగ్గర ఆశించలేదు. మొత్తం మా ఆయనే పెట్టుకున్నాడు. 3 లక్షల ఖర్చు అయితే ఇంటి నిర్మాణానికి 6-7 లక్షల ఖర్చు పెట్టిండు మా ఆయన. కొంచెం బిజినెస్ రన్ అవుతలేదని, ఇంటి రెంట్స్ ఉన్నాయి కదా అమ్మ నీ దగ్గర, నాకు కొంచెం ఎకనామికల్గా ప్రాబ్లం వచ్చింది, నాకు కొంచెం డబ్బులు ఇవ్వమంటే ఇవ్వలేదు. ఇవ్వకపోతే గలీలతో అడిగిపించిండు. చెప్తే వింటలేనా మాట అని పెద్ద మనుషులలో అడిగిపించిండు. వాళ్ళ మాట వినలేదు, గలీల మాట వినలేదు. బంధువులను పిలిపించి అడిపించిండు, వాళ్ళ మాట వినలేదు.